రిషికి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేసిన వెంటనే అటువైపు నుంచి ఒక అమ్మాయి మృదువైన వాయిస్ వినిపిస్తుంది. సార్, మీకు వసుధర గారికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది. సో రిషి చుట్టూ ఎవరైనా ఉన్నారా లేదా అన్నట్టు చూసుకుంటూ నా వైఫ్ ఏ అని అడుగుతాడు. సార్, అయితే మీరు అర్జెంటుగా సిటీ హాస్పిటల్కి బయలుదేరండి. ఈ వైఫ్ ఆత్మహత్యాయత్నం చేస్తూ తీవ్రంగా గాయపడి ఉండడం వల్ల ఆవిడని ఇక్కడ జాయిన్ చేశారు. ఆవిడకి ఇప్పటికే చాలా రక్తం పోయింది, పైగా ఆవిడది చాలా రేర్ బ్లడ్ గ్రూప్ అని ఆవిడ చెప్తుంది. అది విన్నాక రిషి కొన్ని క్షణాలు ఆగిపోతాడు ఏం మాట్లాడకుండా. ఆ తర్వాత ఆహా, ఇంకేంటి, ఇంకా చచ్చిపోలేదా అని అడుగుతాడు కొంచెం వ్యంగ్యంగా. సార్, ఏం మాట్లాడుతున్నారు అని ఆవిడ నిలపే, చూడండి, మీరెవరో నాకు తెలియదు. తన సైడ్ నుంచి ఇలాంటి డ్రామాలు ఇంతకు ముందే చూశాను, కాబట్టి నేను మళ్ళీ తన ట్రాప్లో పడినని చెప్పండి. లేదు చచ్చిపోతానంటే చచ్చిపోమని చెప్పండి, నో ప్రాబ్లం, ఐ డోంట్ కేర్. ఇలాంటి అనవసరమైన విషయాలతో మళ్ళీ ఫోన్ చేసి నాకు విసుగు తెప్పించకండి అంటూ సీరియస్గా రిషి ఫోన్ కట్ చేసేస్తాడు. ఏమైంది, ఎవరు అంటూ రిషి వెనుక నుంచి ఒక వాయిస్ వినిపించేసరికి రిషి షాకింగ్గా వెనక్కి తిరిగి సాక్షిని చూస్తాడు. తను అప్పుడే రిషి క్యాబిన్లోకి వస్తూ ఉంటుంది. ఏం లేదు, ఏదో ప్రాంక్ కాల్ అంటూ కొంచెం తడబడుతూ చెప్తాడు. తర్వాత రిషి తన చైర్లో కూర్చున్నాక సాక్షి కూడా వచ్చి రిషికి ఎదుర్కొంటూ ఉన్న చైర్లో కూర్చుంటుంది. సాక్షి ఏం మాట్లాడకుండా అలాగే రిషిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఏంటి సాక్షి, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని కొంచెం చిరాకు పడుతూ అంటాడు తన వైపు చూసి. రిషి, నేను నిన్నెంత లవ్ చేస్తున్నానో తెలుసు కదా అంటుంది. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూట్గా చెప్తావా అంటాడు. లెట్స్ గెట్ మ్యారీడ్ రిషి అంటుంది. అంతే, రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు. కొన్ని సెకండ్స్ సాక్షి వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. తనకు అసలు ఏం చెప్పాలో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సాక్షి అది అంటూ కొంచెం హెసిటేట్ చేస్తూ కొన్ని క్షణాలు ఆగుతాడు. లిజన్ సాక్షి, రోజు నేను నిన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నానంటే నీతో ఒక విషయం చెప్పాలి. అది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. మనం కొన్ని ఇయర్స్ నుంచి ఎలాంటి రిలేషన్షిప్లో ఉన్నామో మనకి బాగా తెలుసు. రిషి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? సూటిగా మాట్లాడాల్సింది నేను కాదు, నువ్వు. నేను పెళ్లి చేసుకుందామని అడగగానే ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా నువ్వు సరే అంటావని అనుకున్నాను, కానీ నువ్వు అంటూ నిరాశపడ్డట్టు ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది. సరే అయితే నా సమాధానం ఏంటో చెప్తాను విను అంటూ సాక్షి కళ్ళలోకి సూట్గా చూస్తూ, నో, నేను నిన్ను పెళ్లి చేసుకోను సాక్షి, నా ఆన్సర్ నో అని రిషి అనేసరికి సాక్షి కొన్ని క్షణాలు అలాగే రిషి వైపు చూస్తూ ఉండిపోయి ఆ తర్వాత కోపంతో పళ్ళు కొరుకుతూ ఎగతాళిగా నవ్వుతూ ఉంటుంది. ఎందుకు నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు అంటూ తన కోపాన్ని అణిచిపెట్టుకుని అడుగుతుంది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు వేరొకరికి సొంతం, నీకు వేరే వ్యక్తితో ఎంగేజ్మెంట్ అయింది, ఇంకా నాకు కూడా వేరొకరితో పెళ్ళయింది, కాబట్టి మన మధ్య ఈ రిలేషన్షిప్ ఇంపాసిబుల్ అని రిషి సమాధానం చెప్తాడు. రిషి, నీకు ఆల్రెడీ రంజిత్తో మ్యారేజ్కి ఎందుకు ఒప్పుకున్నానో స్పష్టంగా చెప్పాను కదా. నాకు రంజిత్ అంటే ఇష్టం లేదు, నేను తనని ప్రేమించట్లేదు. నాకు కావాల్సింది నువ్వు మాత్రమే. నువ్వు ఆ అమ్మాయి మాటలకి అట్రాక్ట్ అవ్వడం లేదు కదా, అది కేవలం ఆ అమ్మాయి పట్ల నీకున్న అట్రాక్షన్ మాత్రమే, అంతకు మించి ఏమీ లేదు. సహజంగా ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యనే అట్రాక్షన్ కలగడం సాధారణమే, దాన్ని ప్రేమ అని పొరపడుకు రిషి అని సాక్షి చెప్పేసరికి, సాక్షి, ఏది లవ్వో ఏది అట్రాక్షనో తెలుసుకోలేకపోవడానికి నేనేమన్నా టీనేజర్నా? ఐఎమ్ ఏ గ్రోన్ అప్ మ్యాన్. నాకు ఏది కావాలో ఏది వద్దో నాకు తెలుసు. ఇక్కడ ఇమ్మెచ్యూర్గా ప్రవర్తిస్తుంది నువ్వే అని నాకు అనిపిస్తుంది. ఇంకా వసు నేను అని రిషి అంటూ ఉండగా తన ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంది. రిషి కాల్ లిఫ్ట్ చేస్తూ ఉండగా సాక్షి రిషి ఫోన్ లాగేసుకుని, నాకంటే ఈ కాల్ ఏమి ఇంపార్టెంట్ కాదు రిషి. అసలు తనలో ఉందేంటి, నాలో లేనిదేంటి? తను ఒక పల్లెటూరు అమ్మాయి, అలాంటి తనకెలా నువ్వు అట్రాక్ట్ అయ్యావు? చెప్పు రిషి, చెప్పు, తనలో ఉందేంటి, నాలో లేనిదేంటి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. సాక్షి, ఎందుకు అందరు అటెన్షన్ మన మీద పడేలా చేస్తున్నావు? ఎందుకు అలా అరుస్తున్నావు? నువ్వు నా ఆఫీస్లో ఉన్నావన్న సంగతి మర్చిపోకు, నా ఫోన్ నాకు ఇవ్వి అంటూ రిషి కొంచెం అసహనంగా అంటాడు. అసలు నువ్వు వసుతో ఎందుకు పోల్చుకుంటున్నావు? నేను మీ ఇద్దరిని ఎప్పుడు ఏ విషయంలోనే పోల్చలేదే. నువ్వే, తనే. సాక్షినే, వసునే, దట్స్ ఇట్. తనకి నేను ఎందుకు అట్రాక్ట్ అయ్యాను అని అడిగావు కదా, అయితే చెప్తాను నేను. నాకు తనతో ఉన్నప్పుడు చాలా డిఫరెంట్గా, చాలా స్పెషల్గా ఫీల్ అవుతాను.
తన దగ్గర లవ్, కేరింగ్, ఎఫెక్షన్ అన్నీ ఉంటాయి. పైగా నేను తన దగ్గర ఉన్నప్పుడు నేను ఎలాంటి మాస్క్ లేకుండా నేను నాలాగా ఉండగలుగుతాను. కానీ నీతో ఉన్నప్పుడు మాత్రం అని రిషి చెప్తూ ఉండగా, రిషి నువ్వు ప్రెజెంట్ ఈ పొజిషన్‌లో ఉన్నావంటే దానికి కారణం నేనే. అది మర్చిపోకు. అసలు నా సపోర్టే నీకు లేకపోయి ఉంటే నువ్వసలు ఈ లైఫ్ లీడ్ చేయగలవా? నువ్వసలు ఇప్పుడు ఈ స్థానంలో ఉండడానికి కారణం నేనే. నేను నీకు సపోర్ట్‌గా లేకపోయి ఉంటే నువ్వింత పెద్ద గ్రేట్ క్రిమినల్ లాయర్‌వి అయ్యుండేవాడివా? నేనే గనుక లేకపోయి ఉంటే నువ్విప్పటికీ జైల్‌లో క్రిమినల్‌గా బ్రతుకుతూ ఉండేవాడివి అంటూ సాక్షి కోపంగా అరుస్తుంది. కానీ రిషి మాత్రం మౌనంగానే తను అంటున్న మాటలన్నీ వింటాడు. నేనిప్పుడు ఇలా ఉండడానికి నా జీవితంలో నువ్వు ఒక ఇంపార్టెంట్ రోల్ పోషించావని నాకు తెలుసు సాక్షి. నేనెవరినైనా లవ్ చేయగలుగుతున్నాను అన్నా, లేదా ఎవరి ప్రేమనైనా పొందగలుగుతున్నానన్నా అదంతా నీ వల్లే సాధ్యమైంది. నువ్వే లేకపోతే వసు నాకు పరిచయం అయ్యేదే కాదు. నేను తనని ప్రేమించగలనని నాకు తెలిసేది కాదు. వసు పేరు వినగానే సాక్షికి మండిపోతుంది. రిషి ఇంకొకసారి నీ నోటి వెంట ఆ అమ్మాయి పేరు విన్నాను అంటూ పిడికలు బిగిస్తూ టేబుల్ మీద కొట్టి, నువ్వేమి ఎవరిని ప్రేమించట్లేదు, తనని అస్సలు ప్రేమించట్లేదు. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి కారణాలు చెప్పి నన్ను దూరం పెట్టకు. ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు నాతో లేకపోతే నేను ఈ ప్రపంచంలోనే ఉండను అంటూ తనకున్న మిగతా దారులన్నీ మూసుకుపోవడంతో సాక్షి తన ప్రాణంతో బెదిరించడం స్టార్ట్ చేస్తుంది, ప్రాణాలు తీసుకుంటానన్నట్టు. సాక్షి నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు మన రిలేషన్షిప్ గురించి మర్చిపోయావా? ఒకవేళ మర్చిపోతే మన బంధం గురించి ఒక విషయం గుర్తు చేస్తాను. మనం ఒక ఓపెన్ రిలేషన్షిప్లో మాత్రమే ఉన్నాము. ఇంకా కండిషన్ కూడా నువ్వు పెట్టిందే, నేను కాదు. నీకెప్పుడూ కమిట్ అవ్వాలని లేదు, కానీ నేను నీతో ఉండాలనుకున్నాను. అందుకే నేను మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకున్నాను. నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు నీకు ఇష్టం లేక ఏవేవో సాకులు చెప్పావు. అయినా నేను మొండిగా ఉన్నాను. కానీ సడన్గా ఒక రోజు నువ్వేం చేసావు? ఏ కారణం చెప్పకుండా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయావు. అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు చెప్పినట్టు అలా ఆడడానికి నేనేమన్నా నీ చేతిలో కీలు బొమ్మనా అంటూ రిషి కూడా అరుస్తాడు సాక్షి మీద కోపంగా. అవును, నువ్వు నా చేతిలో కీలి బొమ్మగానే ఉండేవాడివి. నేను ఆడించినట్లు ఆడే బొమ్మవి. నిన్ను కంట్రోల్ చేయగలిగే శక్తి నా ఒక్కదానికి మాత్రమే ఉండేది. మరి అలాంటప్పుడు ప్రేమ అంటే ఏమిటో నీకు ఆ అమ్మాయి ఎలా అర్థమయ్యేలా చేయగలిగింది? నువ్వెవరిని ఎప్పటికీ ప్రేమించలేవు రిషి, ఎందుకంటే అదే నీ రియాలిటీ. ఆ అమ్మాయి పైన నీకున్న ఫీలింగ్స్ ప్రేమ అని పొరపాటు పడుతున్నావు. అది లవ్ కాదు రిషి, కేవలం అట్రాక్షన్ మాత్రమే. నువ్వెప్పటికీ ఎవరిని ప్రేమించలేవు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నీలో ఇంకా ఆ పాత రిషి దాగున్నాడు. తను ఏ క్షణమైనా బయటకు రావచ్చు. అసలు రిషిని చూసాక తను నీ పక్కన ఉంటుంది అనుకుంటున్నావా? నీ రియాలిటీ తెలిస్తే ఆ అమ్మాయి కనీసం నీ వైపైనా చూడగలరా అని సాక్షి చెప్తూ ఉండగా రిషి ఇంకా ఫుల్ ఫైర్ అయిపోతాడు. సాక్షి అని గట్టిగా అరుస్తాడు. తర్వాత కొంచెం కంట్రోల్ చేసుకుని డీప్ బ్రీత్స్ తీసుకుని, చూడు మనమిద్దరం కొంచెం మంచి పద్ధతిలో విడిపోదాం, అదే మన ఇద్దరికి మంచిది. నాలో ఉన్న ఆ మృగాన్ని బయటకు రాకుండా ఆపడానికి నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తాను. వసు పైన నాకున్న ప్రేమ ఖచ్చితంగా నాలో ఉన్న మృగాన్ని చంపేస్తుందని నాకు నమ్మకం ఉంది. సో నువ్వు ఇంకేం మాట్లాడకుండా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆ తర్వాత నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. అప్పుడు నీకే అర్థమవుతుంది నీకు నిజంగా కావాల్సింది నేను కాదు, నీపై నిజమైన ప్రేమను చూపించే మరొక వ్యక్తి అని. అన్ఫార్చునేట్లీ మనం అలా లేము, అలా ఉండలేము కూడా. ఎందుకంటే నా అసలు రూపం ఏంటో నీకు తెలుసు. ఇంకా నువ్వెప్పుడు నా నుంచి నిజమైన ప్రేమను కోరుకోలేదు. నీ అవసరాల కోసం నన్ను వాడుకున్నావు అంతే. నువ్వు నన్ను క్యూర్ చేస్తూనే నీ అవసరాల కోసం నన్ను ఆడుకున్నావు. కాబట్టి మనమిద్దరం ఈక్వల్. ఇంకా నీ పెంపకంలో ఉన్న ఈ యానిమల్ని వదిలేయాల్సిన టైం వచ్చింది సాక్షి. ఇప్పుడు ఈ యానిమల్ నువ్వు చెప్పేట్టు ఆడే కీలు బొమ్మ కాదు. ఈ యానిమల్కి నిజానికి ఏం కావాలో తనకి తెలుసు. సో ప్లీజ్ అంటూ సాక్షి చేతిలో ఉన్న మొబైల్ లాక్కుని రిషి ఆఫీసులో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. సాక్షి అక్కడే చైర్లో కుప్ప కూలిపోయినట్టు కూర్చుండిపోతుంది. కోపంతో రగిలిపోతుంది. కళ్ళు కూడా ఎర్రగా అయిపోతాయి, కన్నీళ్ళు కూడా రావు. తనలో ఒక ఈవెల్ దుర్మార్గమైన ఆలోచనలు వచ్చేస్తాయి. ఆ దరిద్రపు కొట్టేదాన్ని అసలు వదిలే ప్రసక్తే లేదు. నేను ప్రేమించే వ్యక్తితో నువ్వెలా సంతోషకరంగా జీవితాన్ని గడుపుతావో చూస్తాను. నాకు దక్కని ఆ సంతోషాన్ని మరెవరికి దక్కనివ్వను. నీకు కావాల్సింది నీకెప్పటికీ దొరకదు వసు అంటూ అక్కడ టేబుల్ మీద ఉన్న ల్యాప్టాప్ని మొత్తం ఇలాగా చల్లా చెదరు చేసేస్తూ కిందకి పడగొట్టేసి అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది తను కూడా. ఓకే ఫ్రెండ్స్, రిమైనింగ్ తర్వాత చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. మీకు కనుక ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.